రైతు భరోసా అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఆయన రైతులతో రాస్తారోకో నిర్వహించారు. రైతు లేనిదే రాజ్యం లేదని, అటువంటి రైతులకు కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ రాకపోతే సీఎం రేవంత్ రెడ్డికి పదవి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ 14 ఏళ్లు కొట్లాడి తెచ్చిన తెలంగాణలో రైతుల చేతులకు సంకెళ్లు పడుతున్నాయని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జై కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి చిన్న చూపు. మరి నిజంగా కూడా రైతు లేనిదే రాజ్యం లేదు. ఇవాళ రైతుల కోసం పోరాడే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ తెలంగాణ ఉన్నది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. మరి తెలంగాణ రాకపోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యేది కాదు, ఇలా నీ సర్కారు కూడా వచ్చేది కాదు. ఇలా కేసీఆర్ పుణ్యమని 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది రైతులను అరెస్ట్ చేసుకోవడానికి, రైతులను మోసం చేసుకోవడానికి. మేము మరి ఉమ్మడి రాష్ట్రంలోనే మోసపోయినామని మరి ప్రత్యేక రాష్ట్రాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా మరి ఎలక్షన్ వచ్చి గద్దె ఎక్కాలని చెప్పి ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. మరి అబద్ధాలు మరి కనీసం మరి ఎవరు మోసం చేసిన మరి కనీసం మరి రైతులను కూడా మోసం చేస్తే మరి దేశం ఎటుపోతున్నది? మరి రైతుల గురించి ఆలోచించే నాదుడే లేకుండా అయిపోయింది ఇలా మీ ప్రభుత్వంలో. ఇలా నానా అస్తవ్యస్తంగా గ్రామీణ ప్రాంతాలలో మరి రైతులు మరి ఏడుస్తున్నారు. మరి నిజంగా కూడా మరి కాలువలు వస్తాయేమో, కనీసం నాట్లు వేసుకుందాం, మరి కనీసం పంట పండించుకుందాం, పెట్టుబడి సహాయం వస్తుంది అని చెప్పి మరి పెట్టుబడి సహాయం కోసము గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి గారికి చిన్న